సార్ ప్రకాష్ రెడ్డి గారు, ఓవరాల్ గా మీరు కూడా నమస్తే సార్. చాలా సందర్భాల్లో తెలంగాణ అప్పులు విలువ కూరుకుపోయిందని, తెలంగాణకి కొత్త కొత్త అప్పులు పుట్టించడం కూడా కష్టం అవుతుందన్నట్టు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు సాక్షాత్తు. అండ్ బీజేపీ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది, అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, విపరీతంగా పెరిగిపోయాయి అని. బట్ పార్లమెంట్లో చేసినటువంటి ప్రకటన కావచ్చు, వాళ్ళు చెప్పిన లెక్కలు కావచ్చు, వీటిని బట్టి చూస్తే ఏమనిపిస్తోంది మీకు? ఏం చెప్తారు సార్? ఇప్పుడు పెద్దలందరికీ నమస్కారం సార్. ఒకటి సార్, అప్పుల గురించి మాట్లాడుతున్నప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులే సార్. కార్పొరేషన్లకు అన్ని వివిధ ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు చేసిన అప్పులు అందుట్లో లేవు. మీరు చెప్పిన 3 లక్షల చిల్లరలో ఈ ప్రభుత్వ రంగ కార్పొరేషన్ చేసిన అప్పులు లేవు అందుట్లో. అవన్నీ కలిపితే గత ప్రభుత్వ కాలంలో 6 లక్షల పైచిలుకుంది. అది కాళేశ్వరం కోసం చేసిన 1 లక్ష అప్పు ఇందుట్లో లేదు. మిషన్ భగీరథ కోసం చేసిన 45,000 కోట్ల అప్పు ఇందుట లేదు. గొర్రెల కోసం చేసినటువంటి 8,000 కోట్ల అప్పు ఇందుట లేదు. హౌసింగ్ మన గోడౌన్స్ కట్టించినటువంటి గోడౌన్స్ కోసం ఆడుకొని చేసుకున్న 10,000 కోట్లు గోడౌన్ల ఇందుట లేదు. ఇట్లా మొత్తం కలిపి 3 లక్షల పైచిలకు కోట్లు ఇందుట లెక్కలు లేవు సార్. అంటే అవి కార్పొరేషన్స్ తీసుకున్నాయి వివిధ. ఇప్పుడు ట్రాన్స్కో జెన్కో అప్పు ఉంది. యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం 15,000 కోట్ల అప్పు తీసుకుంటారు. ఇందుట లేదు అది. దాని తర్వాత ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూరల్ కేంద్ర ఆర్థిక శాఖ ఎందుకని ఇలా చూపించింది అంటారు? కేంద్ర ఆర్థిక శాఖ ఎందుకు ఇలా ఇచ్చింది? ఓవరాల్ గా మొత్తం అన్ని కలిపి ఇవ్వాలి కదా, మరి వాళ్ళు తప్పు చేశారా? నేను ప్రశ్నకు సమాధానం, నేను ఏం ప్రశ్న అడిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఇవ్వని ప్రశ్న అడిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఇవ్వని చెప్పి సమాధానం చెప్పింది. మీరు ప్రశ్నకు సమాధానం ఉంటది కానీ మీరు అడిగింది కాబట్టి డిలైన్ సమాధానం చెప్తారా? ప్రశ్న అడిగినరు, మీరు ఏం ప్రశ్న అడిగినారు? రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పులు ఏంటి అని అడిగింది. మరి కార్పొరేషన్ ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్తున్నటువంటి కార్పొరేషన్ అప్పులు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వాటిని పణంగా పెట్టి వాటి నుంచి తీసుకున్న అప్పులు కావచ్చు, ఇవన్నీ ఎందుకు కవర్ చేయదు, ఎందుకని చెప్పలేదు? మీరు ప్రశ్న అడిగారు సార్. ఒక రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. మీరు ఈ రోడ్ ఎటుపోతా అంటే ఇటు పోతా అని చెప్తా కానీ ఈ రోడ్ ఇటుపోతుంది, ఆ రోడ్ ఎటుపోతా, ఆ రోడ్ ఇటుపోతా, ఈ రోడ్ ఇటుపోతా చెప్పం కదా. నీకేం కావాలో ప్రశ్న, ఆ ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్ లో లిఖిత పూర్వకంగా సమాధానం ఉంటుంది సార్. అండ్ ప్రకాష్ రెడ్డి గారు అప్పుల గురించి అడిగింది కూడా మీ బీజేపీ ఎంపీఏ. నేను అప్పుడు రఘునందన్ రావు గారు అనే పేరు చెప్పిన. నేను రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్నకు సూటి సమాధానం అది. మీరు మొత్తం తెలంగాణలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, అది ట్రాన్స్కో కావచ్చు, డిస్కాములు కావచ్చు, లేదా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే హౌసింగ్ కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే గ్రామాలలో ఇల్లు కట్టేటువంటి ఇందిరమ్మ ఇండ్లుగా, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, అంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు. ఈ అప్పులన్నీ అడిగితే నేను 7 లక్షల కోట్ల పైచీలు ఉందని చెప్తా. లెక్కలు ఉన్నాయి మన దగ్గర. మన డిస్కషన్ చూసాక ఇప్పుడు బీజేపీ ఎంపీలు ఎవరైనా అడుగుతారేమో చూద్దామండి. అయితే ఇప్పుడు మన డిస్కషన్ చూసాక ఓవరాల్ గా అప్పులన్నీ కలిపి ఎంత అని అడుగుతారేమో ఈసారి చూద్దామంటే. నేనేమంటున్నా అంటే ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అడిగిన ప్రశ్నకు 1 పేజీ సమాధానంగా చెప్పారు తప్పిస్తే దాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థల యొక్క అప్పు ఎంత అని అడిగితే అప్పుడు మళ్ళీ ఇంకో ఫిగర్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థలు అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అని అర్థం. దాని ఆ నెంబర్ అడగలేదు ఆ ప్రశ్నలో. ఆ ప్రశ్నలో ఈ ప్రశ్న లేదు కాబట్టి మీకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన అప్పు, అది కూడా ఈ అప్పులు దేనికోసం చేసారు అంటే ఇంకో ఈ అప్పులన్నీ కూడా మీరు ప్రభుత్వం నడపడం కోసం చేసిన అప్పులే, అభివృద్ధి కోసం కాదు. అయితే మీరు సంపద సృష్టించారు అన్నారు కదా. ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తారు సార్. పార్లమెంట్ లో ఎప్పుడు కూడా సమాధానము మీరు అడిగినట్టుగా ఉండదు. ఇక్కడ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఉత్తరం రాస్తారు పార్లమెంట్ లో ప్రశ్న రాగానే. వచ్చినప్పుడు ఈ చీఫ్ సెక్రటరీ ఇచ్చే సమాధానము, ఈ చీఫ్ సెక్రటరీ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషనే అక్కడ సమాధానం ఉంటది. అంతే తప్పిస్తే తెలంగాణ ప్రభుత్వం భారత ప్రభుత్వం వేరు వేరు కాదు కదా. అందుకోసమని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఏ సమాధానం ఇస్తాడో ఆ సమాధానాన్ని పార్లమెంట్ లో చెప్తారు. దాన్ని క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని బీజేపీ కార్యకర్తకు ఫోన్ చేసి, నారాయణకి ఫోన్ చేసి ఎంత తప్పు ఉందా చెప్పు, నాకు నేను సమాధానం చెప్పింది పార్లమెంట్ అని మంత్రి చెప్పడండి.
అధికారిక ప్రకటన అధికారికంగా వచ్చినటువంటి సమాధానం బేసిస్ మీదనే ఉంటది తప్ప అది క్రాస్ వెరిఫై చేసుకుంటాము, హారిజాంటల్ వెరిఫై చేసుకుంటాము, వర్టికల్ వెరిఫికేషన్ చేసుకుంటాం అనేది ఉండదండి. అందుకోసం క్లియర్ అది 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 దాని విషయంలో ప్రజలకు మీరు అంటే టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంది పచ్చి అబద్ధం. ఓకే.